ఈరోజు కాకరకాయలతో ఒక మంచి రెసిపీని అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను. అదేంటో చూడండి. ఇలా చేస్తే అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు అని అయితే చెప్పలేను. ఎందుకంటే ఇష్టం లేని వాళ్ళు అసలు తినడానికి కూడా ట్రై చేయరు. బట్ వన్స్ తింటే మాత్రం ఇంకా ఎప్పుడు తింటూనే ఉంటారు, అదైతే చెప్పగలను. కాకరకాయల పైన ఉండే పొట్టు మొత్తం తీసేసి రౌండ్గా కట్ చేసుకొని 2 గంటల పాటు ఉప్పు నీళ్ళల్లో అయితే నానబెట్టుకోవాలి. మీ దగ్గర మజ్జిగ ఉంటే మజ్జిగలో ఉప్పు వేసి కూడా నానబెట్టుకోవచ్చు. చేదు అనేది అస్సలు ఉండదు మజ్జిగలో నానబెడితే. ఇంకొకటి రౌండ్గానే కట్ చేయాలంటే అది మీ ఇష్టం. బాండీ పెట్టుకొని బాండీలో ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేసుకొని ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు, అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతున్నప్పుడే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక పక్క కాకరకాయ ముక్కలు ఫ్రై అవుతున్నాయి, ఇంకొక పక్క కారాన్ని అయితే రెడీ చేసుకుందాము. మీడియం సైజ్వి 2-3 ఉల్లిపాయలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. నేనైతే 1/2 కిలో కాకరకాయలు ఫ్రై చేస్తున్నాను, వాటికి సరిపడానే చెప్తున్నాను. అలాగే 4-5 రెబ్బల వెల్లుల్లి, మీ టేస్ట్కి తగ్గట్టు కారానికి తగ్గట్టు ఉప్పు అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మీకు టైం ఉంటే రోట్లో కూడా నూరుకోవచ్చు. బట్ నాలాగా బద్ధకం ఉన్న వాళ్ళైతే మిక్సీ వేసుకోండి. మిక్సీ కూడా కచ్చా పచ్చగా వేసుకోండి, మెత్తగా పేస్ట్ లాగా చేసేయొద్దు. ఈలోపు కాకరకాయ ముక్కలన్నీ బాగా ఫ్రై అవుతాయి. కాకరకాయ ముక్కలన్నిటిని ఒకవైపుకు జరిపి మధ్యలో ఆయిల్ వేసి ఆయిల్లో ఈ కారం వేసి బాగా ఫ్రై చేయండి. కాకరకాయ ముక్కలు ఆల్రెడీ సాల్ట్ వాటర్లో నానబెట్టాం కాబట్టి కారంలో ఉప్పు చూసుకొని వేసుకోండి. ఎక్కువైతే ఉప్పు తీయలేము. కారం కొంచెం ఫ్రై అయిన తర్వాత మొత్తం కలిపేసుకొని ఫ్రై చేసుకోండి, ఏం పర్లేదు. కాకరకాయల్లో కారం వేసాం కదా, ఆ కారం మొత్తం బాగా ఫ్రై అవ్వాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేదంటే కారం మాడిపోతుంది. ఒకవైపు వంట పనిలో బిజీగా ఉంటే ఇంకోవైపు మా పిల్లలు బొప్పాస్కాయ కోసివ్వలేదని వాళ్ళ డాడీ నిద్రపోతుంటే నిద్రలేపి తీసుకొని వచ్చారు. ఇంట్లో యజమాని ఆర్డర్ వేస్తే కానీ పని మనిషి పని చేయదు అని అనుకున్నారో ఏమో. కాకరకాయలు కారం మొత్తం అయితే బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన లేకుండా. చూస్తుంటే మనకు తెలుస్తుంది ఫ్రై అయిందా లేదా అని. గ్యాస్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి, కారం వేసిన దగ్గర నుంచి గ్యాస్ ఆఫ్ చేసే వరకు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మీ స్వీట్నెస్కి తగ్గట్టు చక్కెర బెల్లమో యాడ్ చేసుకొని అది కరిగేంత వరకు ఉంచి గ్యాస్